వెల్కమ్ టు ఎస్విజి రోబోటిక్స్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. ఈరోజు మన ప్రాజెక్ట్ ఏంటంటే అల్ట్రాసోనిక్ సెన్సార్ని యూస్ చేసి డిస్టెన్స్ మెజరింగ్ ప్రాజెక్ట్ని చేశాము. ఈ డిస్టెన్స్ మెజరింగ్ ఎలా చేస్తోంది అంటే మనకి అల్ట్రాసోనిక్ సెన్సార్లో రిసీవర్ అండ్ ట్రాన్స్మిటర్ అనేది ఉంటుంది. ఈ ట్రాన్స్మిటర్ అనేది సిగ్నల్స్ అంటే అల్ట్రాసోనిక్ సౌండ్ని రిలీజ్ చేస్తూ బట్ ఎప్పుడైతే మనకి ఒక ఆబ్జెక్ట్ అనేది దగ్గరైనప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆ రిఫ్లెక్షన్స్ అనేది వచ్చి మనకి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళా రిసీవర్‌కి అందుతుంది. అప్పుడు ఆ టైము ఎంత టైంలో మనకి రిసీవ్ అవుతోంది ఆ సిగ్నల్, దాన్ని బేస్ చేసుకొని మనకి డిస్టెన్స్ అనేది మెజరింగ్ చేస్తుంది. మీరు ఎల్‌సీడీ డిస్‌ప్లేలో చూసారంటే నేను ఎప్పుడైతే ఈ ఆబ్జెక్ట్‌ని దగ్గరికి మూవ్ చేస్తున్నానో డిస్టెన్స్ అనేది తగ్గుతూ వస్తుంది. అలానే ఎప్పుడు నేను బ్యాక్‌కి తీసుకొనొస్తానో డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో, ఈరోజు మనం ఈ ప్రాజెక్ట్‌ని బిల్డ్ చేద్దాం. Arduino Uno, ultrasonic sensor, 16x2 LCD display with I2C module, connecting wires, breadboard. బ్రెడ్బోర్డ్ని అయితే తీసుకుందాం. బ్రెడ్బోర్డ్లో అల్ట్రాసోనిక్ సెన్సార్ని కనెక్ట్ చేద్దాం. ఈ అల్ట్రాసోనిక్ సెన్సార్కి మనకి 4 పిన్స్ ఉంటాయి. గ్రౌండ్ పిన్, ఎకో పిన్, ట్రిగ్గర్ పిన్, విసిసి పిన్. ఈ పిన్స్ని మనము ఆర్డినోకి కనెక్ట్ చేద్దాం. అల్ట్రాసోనిక్ సెన్సార్లో ఉన్న ట్రిగ్గర్ పిన్, ఈ ట్రిగ్గర్ పిన్ని ఆర్డినోలో ఉన్న 9th పిన్కి కనెక్ట్ చేయాలి. అల్ట్రాసోనిక్ సెన్సార్లో ఉన్న ఎకో పిన్ ఆర్డినోలో 10th పిన్కి కనెక్ట్ చేయాలి. నేను మీకు సర్క్యూట్ డయాగ్రామ్ అనేది స్క్రీన్ పైన అలానే డిస్క్రిప్షన్లోను ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు ఇది I2C మోడల్. ఈ I2C మోడల్కి మనము జంపర్ కేబుల్స్ని కనెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ పిన్ వచ్చి గ్రౌండ్. ఈ వైట్ జంపర్ కేబుల్ అనేది గ్రౌండ్. అలానే ఈ రెడ్ జంపర్ కేబుల్ అనేది ప్లస్ విసిసి. నెక్స్ట్ ఈ ఆరెంజ్ కలర్ వచ్చి ఎస్డిఏ. గ్రీన్ కలర్ పిన్ వచ్చి ఎస్సిఎల్. ఇప్పుడు ఈ పిన్స్ని మనము ఆర్డినోలోకి కనెక్ట్ చేద్దాం. ఈ గ్రీన్ పిన్ ఎస్సిఎల్ పిన్ని ఆర్డినోలో ఉన్న A5కి కనెక్ట్ చేయండి. అలానే ఈ ఆరెంజ్ పిన్ ఇది ఎస్డిఏ పిన్. ఈ ఎస్డిఏ పిన్ను A4కి కనెక్ట్ చేయండి. ఇప్పుడు పవర్ సప్లై పిన్స్ని కనెక్ట్ చేద్దాం. ఈ వైట్ పిన్ను మనకి గ్రౌండ్. ఈ పిన్ను మనము బ్రెడ్బోర్డ్లో ఉన్న గ్రౌండ్కి కనెక్ట్ చేద్దాం. అలానే ఈ రెడ్ కలర్ పిన్ వచ్చి 5 వోల్ట్స్. సో దీన్ని కూడా మనము ఇక్కడ 5 వోల్ట్స్ దగ్గర కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు ఆర్డినోలో నుంచి సప్లై ఇద్దాం. ఇప్పుడు అల్ట్రాసోనిక్ సెన్సార్కి ఉన్న పవర్ సప్లై పిన్స్ని కనెక్ట్ చేద్దాం. ఈ బ్రౌన్ కలర్ జంపర్ వైర్ వచ్చి గ్రౌండ్ పిన్. ఈ గ్రౌండ్ పిన్ నేను బ్రెడ్బోర్డ్లో ఉన్న గ్రౌండ్కి కనెక్ట్ చేస్తున్నా. అలానే ప్లస్ 5 వోల్ట్స్ పిన్ను కూడా నేను బ్రెడ్బోర్డ్లో ఉన్న 5 వోల్ట్స్కి కనెక్ట్ చేస్తున్నా. అల్ట్రాసోనిక్ సెన్సార్ నుంచి 5 వోల్ట్స్ని కనెక్ట్ చేశా. ఇప్పుడు మనము ఆర్డినోలో నుంచి బ్రెడ్బోర్డ్కి పవర్ సప్లై ఇద్దాం. ఆర్డినోలో ఉన్న 5 వోల్ట్స్ అలానే గ్రౌండ్ పిన్ని బ్రెడ్బోర్డ్కి కనెక్ట్ చేస్తున్నా. ఈ రెడ్ కలర్ పిన్ ఏమో 5 వోల్ట్స్ పిన్, అలానే బ్రౌన్ కలర్ పిన్ ఏమో గ్రౌండ్.
చూసారా? ఇప్పుడు మన సర్క్యూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ప్రోగ్రామ్‌ని డంప్ చేద్దాం. ఇదే మన డిస్టెన్స్ మెజరింగ్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్‌ని నేను మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ట్రిగ్గర్ పిన్ని మనం 9th పిన్‌కి కనెక్ట్ చేసాం. ఎకో పిన్ని 10కి కనెక్ట్ చేసాం. ఇది ఎల్‌సిడి డిస్‌ప్లే. అలానే మనము టైము అలానే డిస్టెన్స్‌ని ఒక వేరియబుల్‌గా తీసుకున్నాం. అది ఫ్లోట్ వేరియబుల్. ఇదే మన యొక్క ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్‌ని మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మనము టూల్స్‌కి వెళ్ళి బోర్డ్ సెలెక్ట్ అయి ఉందా లేదా అని చెక్ చేసుకుందాం. చూసారా? ఆర్డినో యూనోలో సెలెక్ట్ అయితే ఉంది. పోర్ట్ నాది 3లో ఉంది. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్‌ని అప్లోడ్ చేద్దాం. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మన ప్రోగ్రామ్ అయితే ఇప్పుడు అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మన ప్రాజెక్ట్ యొక్క అవుట్‌పుట్‌ని చూద్దాం. ఇప్పుడు మన ప్రోగ్రామ్ అయితే అప్లోడ్ అయింది. చూసారా? అల్ట్రాసోనిక్ సెన్సార్ డిస్టెన్స్ మీటర్ అనేసి వచ్చింది. ఇప్పుడు మన ప్రాజెక్ట్‌ని టెస్ట్ చేద్దాం. నేను ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్‌ని అయితే ప్లేస్ చేశాను. ఇక్కడ ప్లేస్ చేసిన వెంటనే మనకి డిస్టెన్స్ అనేది తగ్గుతూ ఉంది చూసారా? ఇప్పుడు 3 సెంటీమీటర్స్ ఉంది. మళ్ళా నేను బ్యాక్ వస్తేనే ఆటోమేటిక్‌గా మనకి డిస్టెన్స్ అనేది పెరుగుతూ ఉంది చూసారా? సో, ఈ విధంగా మనకి డిస్టెన్స్ అయితే మెజర్ చేస్తూ ఉంటుంది. ఈ అల్ట్రాసోనిక్ సెన్సార్‌ని మనం మెయిన్‌గా డిస్టెన్స్ మెజరింగ్ కోసం యూజ్ చేస్తూ ఉంటాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నెక్స్ట్ టైం నుంచి ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్విజి రోబోటిక్స్‌కి సపోర్ట్‌గా ఉండండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను దానికి రిప్లై ఇస్తాను.